ఛానల్ నేను మీ కావ్య. సో ఒక పక్క విగ్రహ ప్రతిష్ట, ఇంకో పక్క వివాదం కొనసాగుతుంది. హై సెక్యూరిటీ మధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణకి సిద్ధమవుతుంది. సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీగా ఏమంటారు? అండ్ దాంతో పాటు కల్వకుంట్ల కవిత జనం జాగృతి బాటలా లేదంటే ఆపరేషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బాట జరుగుతుందో, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే. బాగున్నారక్క? బాగున్నాను. ఏం జరుగుతుంది అసలు? విగ్రహం అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ, సెన్సిటైజ్డ్ ఇష్యూ కూడా. ఒక విద్వేషాల పూరితంగా ఉండే, ఒక ఎమోషన్తో అటాచ్ అయ్యే ఇష్యూ కూడా. సో ఎస్పీ గారి విగ్రహం పైన ఏమంటారు అసలు? నిజంగా చెప్పాలంటే తెలంగాణ సమాజము జానపద కళలకు, జానపద సాహిత్యానికి పెట్టింది పేరుగా ఇక్కడ ఉంటుంది. సినిమా సాహిత్యానికి, సినిమాకు కాస్త దూరం ఎడమనే పాటించింది. నాటి నుండి నేటి వరకు కూడా తెలంగాణ సమాజం సినిమాకి ఏపీ, ఆంధ్రప్రదేశ్ లాగా అంత దగ్గరగా అయితే కాదు. బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ సింగరే, గొప్ప కళాకారుడే, గాన గంధర్వుడే, అందరూ ప్రశంసించేదే నిజమే. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారు, ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు అనేదే ప్రశ్న. తెలంగాణ సమాజంలో అనేక మంది ఈ తెలంగాణ కోసమే గొంతెత్తినటువంటి ప్రజా కవులు, కళాకారులు, కవులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కాదని, తోసిరాజని బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రత్యేకించి తెలంగాణ కోసమే ఆయన చేసింది ఏమీ లేదు, ప్రత్యేకించి తెలంగాణ కోసం ఆయన పాడింది లేదు. మీది నుంచి అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, కేసీఆర్ గారు అందశ్రీ గారి గీతాన్ని, జై జై హే తెలంగాణ గీతాన్ని, దాన్ని ప్రజా బాహుల్యంలోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ప్రముఖ సింగర్స్తో పాడించాలి, గాయకులతో పాడించాలని బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిద్దామని నిర్ణయించి అడ్వాన్స్ కూడా ఇప్పించారు. రసమై బాలకృష్ణ గారు అడ్వాన్స్ ఇచ్చారు. అవునా? అవును. తీరా పాట చూసి బాలసుబ్రహ్మణ్యం గారు అడ్వాన్స్ తీసుకున్నారు. పాట చూసిన తర్వాత, లిరిక్స్ చూసిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు అందులో సుఖశాంతుల స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఆ చివరి చరణంలోని ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, స్వరాష్ట్రమై తెలంగాణ తీసేయండి అయితే నేను పాడతాను, మేము తెలంగాణ కోసమే ఈ పాటను చేయిస్తా ఉన్నాము, స్వరాష్ట్రంగా తెలంగాణ కావాలని చెప్పడానికే ఈ పాట, మేము ఆ పంక్తులు మేము తీసేయము, అయితే నేను పాడనని తను తీసుకున్నటువంటి అడ్వాన్స్ ను రిటర్న్ ఇచ్చారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ సందర్భంలో రామకృష్ణ గారి చేత పాడించి ఆ పాటను ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ గారి వాహనానికి ముందు ప్రతి చోట ఆ పాట పెట్టి తెలంగాణ ప్రతి బడిలో, ప్రతి వేదిక మీద, ప్రతి ప్రారంభంలో తెలంగాణ గీతంగా దాన్ని పాడించిండ్రు కేసీఆర్ గారు. ఆ స్థాయి ప్రచారంలోకి బాలసుబ్రహ్మణ్యం గారు పాడకున్నా ఆ జయ జయ హే తెలంగాణకు నష్టమేం జరగలేదు. రామకృష్ణ గారు చాలా అద్భుతంగా పాడిండ్రు. తెలంగాణ ప్రతి విద్యార్థి గొంతుకలో అంటే ఇక్కడ చేరే విధంగా తెలంగాణ పైన అభిమానం, ప్రేమ, అసలు తెలంగాణ పదం ఉచ్చరించాలని ఇష్టం కూడా ఎస్పీ గారికి లేదు. ప్రత్యేకించి ఆయన సినిమా సాహిత్యానికి, సినిమా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తే కానీ తెలంగాణ అనే ఒక ప్రాంతము ఇక్కడ వివక్షకు గురైంది, ఇక్కడ ఈ దోపిడీ జరిగింది, ప్రాంత బిడ్డలు వలసపోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రైతన్నల పరిస్థితి బాగాలేదని ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా తనకు తానుగా ఆలోచించినటువంటి సందర్భము, ఒక మాట మాట్లాడిన సందర్భము, మా ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించిన సందర్భం అయితే లేదండి. తెలంగాణ కోసం అంటూ చెప్పడానికి ఒక్క మాట కూడా ఆయన జీవితంలో గడిచినటువంటి ఆ జీవిత కాలంలో ఒక నిమిషం కూడా తెలంగాణ గురించి ఆయన ఆలోచించారు అని చెప్పడానికి లేదండి ఆ పూర్తి జీవితంలో. అట్లాంటి వ్యక్తిని రవీంద్ర భారతిలో తీసుకొచ్చి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తామంటే తెలంగాణ బిడ్డలుగా ఏమనుకోవాలి? ఇక్కడ జరుగుతున్నది ఏంటి? విగ్రహం వద్దనే వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు వచ్చి విగ్రహం ఇంత కుంచిత స్వభావమా, ఇంత ఇరుక, తెలంగాణ బిడ్డలు లేదండి, మీరు విశాలమైతే మా ప్రజాకవి గద్దర్ విగ్రహం అక్కడ పెట్టండి చూద్దాం, మీ హృదయం విశాలమైతే మీరు మీ అమరావతిలో మా అందశ్రీ విగ్రహం పెట్టండి,
మా గద్దర్ విగ్రహం పెట్టండి, మా ప్రాంత ప్రజా కవులు, మా ప్రాంత కళాకారులు, జానపద సాహిత్యాన్ని ఇచ్చేసినటువంటి మా చుక్క సత్య లాంటి వాళ్ళను, మా ఒగ్గు కథ కళాకారులను తీసుకుపోయి మీరు అక్కడ పెడతారా? మా తెలంగాణ ప్రజలకు ఒగ్గు కథ ప్రాణప్రదం. మా చుక్క సత్య ఇక్కడ అట్లాంటి విగ్రహాన్ని అక్కడ పెట్టగలుగుతారా వాళ్ళు? మరి అసాధ్యమైనప్పుడు ఇక్కడ ఎట్లా పెడతారు? ఈ వివాదానికి ఎందుకు తెరదీస్తారు? ఎందుకు ప్రాంతాల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు? పవన్ కళ్యాణ్ సంబంధించి ఇప్పటివరకు ఎస్పీ గారి విగ్రహమే అమరావతిలో చూడలేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో చూసే పరిస్థితి. ఇవాళ ఇనాగ్రేట్ అయితే రేపు పొద్దున్న నుంచి అటు ఇటు పోయేటోళ్ళు అందరూ కూడా ఇప్పటి వరకు మనకు అమరవీరుల స్తూపం చూసినాం. ఇంకా రేపటి సంది ఎస్పీ గారి విగ్రహం కూడా చూడాలి. అదే కదా ఈ ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి బహుమానం ఇది. నమ్మి కాంగ్రెస్ ని గెలిపిస్తే ఈ ప్రాంతం పోయింది, ఈ ప్రాంతాభిమానం పోయింది, ప్రాంత కవులు కళాకారులు వాళ్ళకి సంబంధించినటువంటి చర్చ పక్కన పెట్టి ఇక్కడ ఈయన తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని పెడతారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారేమో మీ దిష్టి, తెలంగాణ దిష్టి మాకు తగిలిందని చెప్తారు. ఏంటి అసలు? అవును, ఇప్పటి వరకు క్షమాపణ చెప్పింది లేదు. ఆయన వర్డ్ ని వెనక్కి తీసుకున్న సందర్భం కూడా కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఉద్యమ కాలంలో సీఎం స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతున్నారు? అదే ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ ఆకాంక్షను తక్కువ చేసి మాట్లాడారు, అవమానించిండ్రు. తెలంగాణ ప్రజలు కళ్ళు తాగుతారు, తాగుబోతులని చూపించే ప్రయత్నం చేసిండ్రు. అలాగే 11 రోజులు తాను పస్తులున్నా అన్నం ముట్టకుండా అని చెప్పారు. రాష్ట్ర ప్రకటన జరిగితే కేసీఆర్ గారు 11 రోజులు పచ్చి గంగను కూడా ముట్టకుండా రాష్ట్రాన్ని తీసుకురాగలిగితే, రాష్ట్రం సాధిస్తే, ఈ రాష్ట్ర ప్రకటన జరిగినాక ఆయన 11 రోజులు పస్తులు ఉన్నాడట. అట్లాంటి మళ్ళీ వాళ్ళంతా సినిమా అంతా ఇక్కడే, ప్రపంచం అంతా ఇక్కడే, బ్రతుకుదెరువు అంతా ఇక్కడే, సంపదలన్నీ ఇక్కడే. హైదరాబాదును విడిచి మరి వాళ్ళు బతకగలరా? హైదరాబాద్ని కాదని వాళ్ళు బతకగలరా? ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉంటది. ఈ వివాదం చేసి ప్రజల మధ్య మళ్ళా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టిండ్రో తెలియదు. ఇంకొకటి, ఇప్పుడు ఇది పెట్టాలా వద్దా అనే చర్చలో ఈ ప్రాంత సమస్యలు, ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో అది నెరవేర్చిన తీరు, ఈ పాలనలో 2 ఏళ్ల పాలనలో విఫలం చెందింది. ఆ వైఫల్యాలని మేధావులుగా, విద్యావంతులుగా ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంలో వాళ్ళ దృష్టి మళ్లించి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి గారి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇప్పుడు ఆ విగ్రహం వద్దని, కావాలని ఈ పోరాటం ఇట్లా సార్. ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, విగ్రహాలు అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ. గతంలో బీఆర్ఎస్ కూడా దీన్ని ఫేస్ చేసింది. ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక 100 విగ్రహాలు పెట్టాలి అనుకున్న సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, కానీ కృష్ణుడి రూపంలో ఉండే విగ్రహాలు పెట్టడం వల్ల యాదవ్ కమ్యూనిటీకి ఇబ్బంది కలుగుతున్నారని వినతి పత్రాలు అందిస్తున్నారు. వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ప్లీజ్ వద్దు, మిగతా విగ్రహాలు పెట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. చాలా చోట్ల కూడా ఇన్స్టాల్ అయ్యాయి. కానీ ఎవరు కూడా ఎక్కడ రవీంద్ర భారతిలోనో లేదంటే మనకి కేంద్రంగా, అంటే ఉద్యమాలకు ఒక గడ్డగా, లేదంటే అమరవీరుల స్తూపానికి దగ్గర ఇట్లాంటి ఎక్కడ కూడా యాక్టివిటీ జరగలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా కూడా ఎందుకు వినట్లేదు? రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలందు అన్నట్టు కవివాకులాగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఒక భగవంతుడి రూపంగా పెడతా అంటే ప్రజలు అంగీకరించకపోవచ్చు. ఒక యాదవ్ కమ్యూనిటీ అయినా కానీ అనే కాదు, ఎవరైనా వ్యక్తులకు దైవత్వాన్ని ఆపాదిస్తే అంగీకరించేటువంటి వ్యవస్థ ఉండదు. భక్తులైనటువంటి విశ్వాసం కృష్ణుడి రూపంలో అయితే ఒప్పుకొని ఉండదు బీఆర్ఎస్. అవును, ఒప్పుకోలేదు. వద్దు, మీరు కృష్ణుడి రూపంలో ఉండే ఎక్కడ కూడా ఎన్టీఆర్ విగ్రహాలు ఇనాగ్రల్ చెయ్యొద్దు అనే ఆర్డర్ పాస్ చేసింది. ఎవరు కూడా ఆ రూపంలో కాకుండా అభిమానులు ఉండే, అభిమానులు ఉండే అందరు కూడా ఎన్టీఆర్ హ్యాస్టీజ్ ఆ విగ్రహాలు పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కృష్ణుడికి సంబంధించిన, అంటే ఆ టైంలో బీఆర్ఎస్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. ప్రజల అభిప్రాయం ఏంటి అనేది బీఆర్ఎస్ యాక్సెప్ట్ చేసింది. కానీ ఇప్పుడు మెజారిటీ ప్రజలందరూ కూడా అక్కడ విగ్రహం వద్దు అని అపోజ్ చేస్తుంటే ఎందుకు కాంగ్రెస్ అదే కదా చేయట్లేదు? అంటే ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన డెసిషన్, కాంగ్రెస్ డెసిషన్ అనుకోవచ్చా, లేదంటే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన డెసిషన్ అనుకోవచ్చా? ఏపీ ప్రజలను ప్రసన్నం చేసుకోవాలి, బాబు గారిని ప్రసన్నం చేసుకోవాలనే రేవంత్ రెడ్డి గారి ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. బాబు గారికి మేలు జరిగితే బాబు గారి అంతరంగానికి అనుకూలంగా ఈయన మెదులుతారు. మరి
హైదరాబాద్లో మేము పెట్టగలిగిన మా ప్రభుత్వం అక్కడ ఉన్నది, నా శిష్యుడు అక్కడ ఉన్నాడు, మేము గెలిచినామని బాబు గారు అక్కడ కాలర్ ఎగరేసుకోవడానికి ఇదే తప్ప పెద్దగా ఇక్కడ ఏం లేదు. ఈ ప్రాంతానికి చెందినటువంటి పైడి జయరాజ్ గారు కానీ, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు కానీ, కాంతారావు గారు కానీ కళాకారులు ఉన్నారు. సినీ పరిశ్రమలో కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కానీ, అలాగే గద్దర్కి సంబంధించో, గూడాంజననో, ఇంకా ప్రజాకవులు చచుక సత్తయ్యనో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎవరిని కాదని, నిజంగా కళాకారులది రవీంద్ర భారతి వేదిక కళా ప్రదర్శన వేదిక అది. మరి అట్లా కవులు ఎవరైతే ఉన్నారో, ప్రజా కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అక్కడ పెట్టాల్సి ఉంటుంది. మరి సినిమా సాహిత్యానికి సంబంధించి, సినిమాకి సంబంధించి సినీ నేపథ్య గాయకుడైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం, అది కూడా తెలంగాణకు సంబంధం లేనటువంటి సినీ నేపథ్య గాయకుడు, అట్లాంటి ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడం అయితే తెలంగాణ సమాజం, ఆయన గురువు, రాజకీయ గురువు చంద్రబాబుకు మెప్పితమేమో కానీ, ఆయన మెచ్చుకుంటారేమో కానీ, ఇక్కడ మాత్రం తెలంగాణ ప్రజలు తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి ఇది మైనసేనండి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ ప్రజలు, సాహితీ ప్రియులు ఎవరైనా సరే ఈ విగ్రహ ప్రతిష్టను అంగీకరించరు. రేవంత్ రెడ్డి గారికి ఆ మద్దతు లభించదండి. అయితే కిషన్ రెడ్డి గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. కేంద్ర మంత్రిగా ఉండే కిషన్ రెడ్డి కూడా ఈ జరగబోయే కార్యక్రమానికి గెస్ట్ గా రాబోతున్నారు. కాకపోతే ఎప్పుడైతే వ్యతిరేకత, ఈ కాంట్రవర్సీ ఉందో, ఈ విగ్రహానికి సంబంధించిన కార్యక్రమానికి చాలా దూరంగా ఉన్నారు. సో ఎలా తీసుకోవచ్చు అంటే, జనాల వర్షన్ వింటున్నారు, అర్థం చేసుకున్నారు అనుకోవచ్చా, లేదంటే ప్రభుత్వానికి యాంటీగా వ్యవహరించినారు అనుకోవచ్చా? కిషన్ రెడ్డి గారు రాబోవడం లేదు అని అంటే కొంత మేరకు, ఎందుకంటే ఉద్యమ కాలంలో ఇదే ఎండల లక్ష్మీనారాయణ గారు బీజేపీ ఎమ్మెల్యే నిజామాబాద్, ఆయన రాజీనామా చేసిండు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పిలుపు మేరకు, టీఆర్ఎస్ పిలుపు మేరకు, కేసీఆర్ గారి పిలుపు మేరకు ఆయన రాజీనామా చేసిండు. కానీ కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయలేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కాస్త దూరంగా ఉంటున్నారు అని అంటే ఈ వివాదానికి దూరంగా ఉందాం అనుకుంటున్నట్టున్నారు. వ్యతిరేకత నాకెందుకు, తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకతను నేను ఎందుకు ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టయితే అనిపిస్తుంది. నిజంగా ఆయన పాల్గొనకపోతే మెచ్చుకోవాల్సిందే ఆయన కిషన్ రెడ్డి గారిని ఈ విషయంలో అయితే.